హలో అండి. సరదాగా కొన్ని తెనాలి రామకృష్ణ కథలను విందాం. ఒకసారి కృష్ణదేవరాయలుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన భవనం దీపాలతో కూడుకుని ఆకాశంలో తేలుతూ ఉంది. ఆ అద్భుతమైన భవనాన్ని కలలో చూసిన కృష్ణదేవరాయలు మరుసటి రోజు సభలో తాను కలగన్న ఆ భవనాన్ని గురించి వివరించి అలాగే తనకు ఒక భవనాన్ని నిర్మించాలని చెప్పాడు. గాలిలో భవనం ఎలా కట్టాలో తెలియక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యమని రాజుకు నచ్చచెప్పాలని చూశారు. కానీ రాజు కోపంతో మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎలాగైనా అలాంటి భవనాన్ని కట్టి తీరాల్సిందే, అలా కట్టిన వారికి 1,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తాను అని ప్రకటించాడు. ఇది విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులైనా రాజు ఈ విషయాన్ని మర్చిపోవడం లేదు. ఎప్పటికప్పుడు ఎవరైనా ఈ పని పూర్తి చేశారా లేదా అని అడుగుతూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఒకసారి రాయల సభకి నెరసిన గడ్డం, జుట్టు, మీసాలతో ఒక వృద్ధుడు వచ్చాడు. అతడు కృష్ణదేవరాయల్ని చూసి నమస్కరించి, ప్రభు, నాకు అన్యాయం జరిగింది, ఎలాగైనా మీరే న్యాయం చెయ్యాలి అని వేడుకున్నాడు. అప్పుడు రాయలు, ఇంతకు నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు, తప్పకుండా నీకు న్యాయం కలిగేటట్టు చేస్తాను అని అంటాడు. ప్రభు, నా దగ్గరున్న 100 నాణాలను నిన్న ఎవరో దొంగలించారు. అతడు ఎవరో నాకు బాగా తెలుసు. మీరు ఎలాగైనా అతడి నుంచి ఆ నాణాలను నాకు ఇప్పించాలి అని అడుగుతాడు. తప్పకుండా ఇప్పిస్తాను, ఇంతకు అతడు ఎవరో నిర్భయంగా చెప్పు అన్నాడు రాజు. దానికా వృద్ధుడు, అయ్యా, నిన్న నా వద్ద ఉన్న 100 నాణ్యాలను నా కలలో వచ్చి దొంగలించింది మీరే, కాబట్టి ఆ 100 నాణాలు ఇప్పించండి అని అంటాడు. ఇది విన్న రాజు కోపంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా, కలలో జరిగింది నిజం ఎలా అవుతుంది అని అడుగుతాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం, మీసం తీసి పక్కకు పడేసి తన చేతిలో ఉన్న కర్రను విసిరివేస్తాడు. చూస్తే అది ఎవరో కాదు, తెనాలి రామకృష్ణుడే. క్షమించండి ప్రభు, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా మారువేషంలో వచ్చాను అని చెబుతాడు. కృష్ణదేవరాయలు నవ్వుతూ, బేష్ రామకృష్ణ, నాకు అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించావు అని చెప్పి తెనాలి రామకృష్ణుణ్ణి అభినందిస్తాడు. మరొక సరదా కథను విందాం. తెనాలి రామకృష్ణుడు మంచి భోజన ప్రియుడు. ఎవరైనా విందుకు పిలిస్తే బాగా భోంచేసేవాడు. ఒకసారి ఒక జమీందారు తెనాలి రామకృష్ణుణ్ణి విందుకు పిలిచి ఎంత తినగలడో చూడాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నట్టుగానే తెనాలి రామకృష్ణుణ్ణి ఒకసారి విందుకు పిలిచాడు జమీందారు. రామకృష్ణుడు సుష్టుగా భోంచేశాడు. 3 తినే విందును తను ఒక్కడే తిన్నాడు. బ్రేవ్మంటూ చాలు చాలు అని అన్నాడు. జమీందారు మరి కాస్త పెట్టించుకోమని అన్నాడు. దానికి రామకృష్ణుడు ఇంకా ఒక్క మెతుకు తినడానికి కూడా తన కడుపులో ఖాళీ లేదని అన్నాడు. ఇంతలో ఒక సేవకుడు పళ్ళెం నిండా మామిడి పళ్ళ ముక్కలు తెచ్చాడు. అది చూసిన రామకృష్ణుడికి నోరూరి, ఆహా, మామిడి పళ్ళు అంటూ ఒకదాని తర్వాత ఒకటి పళ్ళెంలో ఉన్న పళ్ళన్నీ తినేశాడు. ఇది చూసిన జమీందారు ఆశ్చర్యపోతూ, రామకృష్ణ, ఒక్క మెతుకు తినడానికి కూడా కడుపులో ఖాళీ లేదు అన్నావు. ఇప్పుడు చూస్తే సుమారు 3 మామిడి పళ్ళు తినేశావు. ఇదెలా సాధ్యం అని అడుగుతాడు. దానికి రామకృష్ణుడు, ఓ అదా, ఇది చాలా చిన్న విషయం. మీలాంటి గొప్ప వ్యక్తులు గుంపులో వెళ్తే ఏమవుతుంది? ప్రజలందరూ గొప్ప వ్యక్తి వచ్చాడని తప్పుకొని దారి ఇస్తారు. అలాగే మామిడి పండు పళ్ళలన్నిటిలోకి రాజు అవ్వడం వల్ల మిగిలిన ఆహార పదార్థాలన్నీ తప్పుకొని మామిడి పండుకు దారి ఇచ్చింది, అంతే అన్నాడు తెనాలి రామకృష్ణుడు. మరొక సరదా కథను విందాం. ఒకరోజు తెనాలి రామకృష్ణుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పరిచయం ఉన్న వ్యక్తి ఆందోళనగా ఉండడం గమనించాడు. ఆ వ్యక్తిని ఆపి ఏం జరిగింది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, కొన్ని రోజులుగా నన్ను ఒక పీడకల పీడిస్తోంది. ప్రతి రాత్రి ఒక భూతం నా మంచం కింద ఉన్నట్లు కల వస్తోంది. నేను నిద్రలేచి మంచం కింద చూస్తే ఏ భూతమూ కనిపించదు. కానీ అటుపై నాకు నిద్ర పట్టట్లేదు. విషయాన్ని మన వైద్యుడికి చెబితే అతడు 100 దీనార్లు తెచ్చి ఇస్తే నా సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు. అందుకే వైద్యుడి ఇంటికి వెళుతున్నాను అన్నాడు ఆ మనిషి. దానికి తెనాలి రామకృష్ణుడు, నాకు 5 దీనార్లు ఇచ్చావంటే నీ సమస్యను వెంటనే పరిష్కరిస్తాను అన్నాడు. ఈ మాట విన్న ఆ వ్యక్తి ఎంతో సంతోషించి వెంటనే 5 దీనార్లు ఇచ్చి పరిష్కారం చెప్పమన్నాడు. దానికి తెనాలి రామకృష్ణుడు, చాలా సులభమైన పరిష్కారం. కలలో నీకు మంచం కింద భూతం కనిపిస్తోంది కాబట్టి
మంచం కోళ్లు నరికేస్తే సరి అని అన్నాడు. తెనాలి రామకృష్ణుడు తన చమత్కారంతో 5 దీనార్లు గెలుచుకున్నాడని గ్రహించిన ఆ వ్యక్తికి నోటమాట రాలేదు.